ఉత్తరాఖండ్లోని ముస్సోరీలో భర్తతో కలిసి హనీమూన్కి విహారయాత్రకు వెళ్ళినటువంటి రాధా గాయత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందటంపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ విశాఖ నగర పోలీస్ కమిషనర్ గారిని గాయత్రి వాళ్ళ పేరెంట్స్ కలవటానికి వెళ్తున్నారు. ఎందుకంటే చాలా అనుమానాలు ఉన్నాయి, ఖచ్చితంగా కేసును వేగవంతంగా దర్యాప్తు చేసి మాకు న్యాయం చేయండి అంటూ వాళ్ళ పేరెంట్స్ చెప్తున్నారు. మేడం సత్యవతి గారు అసలు ఏం కోరాలనుకుంటున్నారు? అంటే ఏ రకమైన డౌట్స్ ఉన్నాయి సార్? మాట్లాడుతూ చెప్పండి. నా పిల్లకి న్యాయం కావాలండి. న్యాయం కావాలి. ఏమైనా చెప్పారా అండి? అంటే హస్బెండ్ హెరాస్ చేస్తున్నట్టు కానీ అట్లా ఏమైనా చెప్పారమ్మా? మీ పాప మీతో ఏమైనా చెప్పుకున్నారా? లేదండి, న్యాయం కావాలంతే. అవన్నీ చెప్తామండి అక్కడ. న్యాయమే కావాలి. ఒక ఆడపిల్లకి జరిగింది. నిన్న కార్యక్రమానికి కూడా అతను వచ్చాడండి. మీ అల్లుడు వచ్చారా నిన్న కార్యక్రమానికి కూడా? తల్లి వచ్చారండి. ఏమంటాడు అతను? ఏమంటున్నారు? అతను ఏమీ అనలేదండి. అతను కనీసం మా పిల్లని కూడా చూడలేదు. అక్కడి నుంచి తీసుకొచ్చి పడేశాడు అంతే. అంతవరకు జరిగింది. అమ్మాయిని చూడలేదు, రాలేదు కూడా. ఓకే, ఎంతో బాధ్యతగా చూసుకుంటాడని మీరు అతని చేతిలో పెట్టారు మీ అమ్మాయిని. కానీ అట్లా తీసుకొచ్చి అలా పెట్టేయడం ఏంటి? మీకేమీ చెప్పే ప్రయత్నం కూడా చేయలేదమ్మా? ఆ పిల్లడు ఏం చెప్పలేదండి. అత్తగారు మామగారు వచ్చారు అంతే. పాప ఏమైనా చెప్పిందండి? పాప ఎప్పుడూ ఏం చెప్పలేదండి.